పెట్టి ఎవరెవరినో రైట్ కాకాలు పట్టుకొని వాళ్ళందరి ద్వారా రైట్ 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 రికమెండేషన్. గౌతమ్ గారు, అంటే ఈ రాజకీయ పరిణామాలు కాంగ్రెస్ ఏ రకంగా చూస్తుంది అనేటువంటిది, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రెండు ప్రాంతీయ పార్టీలు, అటు జనసేన, టీడీపీ, బీజేపీ జతకట్టడానికి కావాల్సిన వాతావరణం ఓ రకంగా కనపడుతుంది. మరోవైపున వైసీపీ పెద్దలు కూడా, ముఖ్యమంత్రి కూడా బీజేపీతో కొంత సాన్నిహిత్య సంబంధాలు, అంటే జతకట్టకపోవచ్చు కానీ బట్ ఈ 5 సంవత్సరాల కాలంలో, కాకపోతే వాళ్ళు చెప్పేది ఏంటంటే రెండు ప్రభుత్వాల మధ్య తప్ప అది రాజకీయం కాదని వాళ్ళు అంటుంటారు. ఎట్లా చూడాలి ఇవన్నీ? శ్రీనివాస్ గారు, మీకు చర్చలో పాల్గొన్న పెద్దలు మోహన్ రెడ్డి గారు, సప్తగిరి ప్రసాద్ గారు, తిరుపతిరావు గారికి అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితి ఎన్నికలు టైంలో ఇప్పుడు జరుగుతున్న పొత్తుల అంశం ఏదైతే ఉందో, ఇది బహిరంగ పొత్తులు కొన్ని, రహస్య పొత్తులు కొన్ని. కనుక ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రత్యేకమైన రాజకీయ పరిస్థితి ఏంటంటే, బహిరంగంగా ఎవరు పొత్తు పెట్టుకోవాలి, రహస్యంగా ఎవరు పొత్తు పెట్టుకోవాలనే దగ్గర బీజేపీ చుట్టూ తిరుగుతుంది అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. సో ప్రభుత్వాల మధ్య సంబంధాలు అనేవి అయితే, ఇప్పుడు కేంద్రంలో బడ్జెట్ కూడా, ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ కూడా అయిపోయింది. ఏదైనా బడ్జెట్ రూపకల్పనలో ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయండి అని అడగటానికి ఎప్పుడో నవంబర్ డిసెంబర్లో వెళ్తారు ప్రతిపాదన పట్టుకుని. కనుక బడ్జెట్ రూపకల్పన కూడా కేంద్రంలో అయిపోయాయి. ఇంక ఎన్నికలు నోటిఫికేషన్ రావడానికి చాలా సమీపంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ని కంట్రోల్ చేస్తూ 3 రాజకీయ పార్టీలని తమ గుప్పిట్లో పెట్టుకుని ఆడిస్తున్నటువంటి జాతీయ పార్టీగా బీజేపీ ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. కారణాలు 25 ఎంపీలు కూడా, తెలుగుదేశం కానీ ఇటు వైసీపీ కానీ 25 ఎంపీలు కూడా కేంద్రంలో బీజేపీకి అనేక సందర్భాల్లో మద్దతు ఇచ్చుకుంటున్న వస్తున్నటువంటి విషయం కూడా తెలుసు. కనుక రేపు అంబిగ్విటీ కానీ క్యూరియాసిటీ కానీ పెద్దగా ఏమి ఉండదు, ఉంటుందని మనం అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రజలందరూ స్పష్టంగా అర్థమవుతూ ఉంది, ఇద్దరూ కూడా బీజేపీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. 3 ప్రాంతీయ పార్టీలు కూడా బీజేపీ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఈ తిరగటానికి ఏంటి కారణాలు అనేవి రాజకీయంగా భయమా, లేదు వ్యక్తిగత ప్రయోజనాల, రాష్ట్ర ప్రయోజనాల అనేది ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని కాంగ్రెస్ పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మొన్ననే కొద్ది నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం, ఆ రోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి తెలియకుండా ఆయన అరెస్టు జరిగిందని అనుకోవటానికి రాష్ట్ర ప్రజలు ఎవరో అమాయకులు కాదు. కనుక చంద్రబాబు నాయుడు గారికి ఒక భయం దాపరించింది, ఈ ఎన్నికలు మమ్మల్ని జరపనివ్వదేమో బీజేపీ, మా మీద ఈడీ రైట్స్ చేస్తుందేమో, లేదా మళ్ళీ కేసులకు సంబంధించి ఏమైనా ఇబ్బంది పెడతాదేమో, కనుక ఎలక్షన్లని సురక్షితంగా చేసుకోవటానికి తప్ప రాష్ట్ర ప్రయోజనం ఏమీ లేదు. తమ భయాన్ని పోగొట్టుకుని ఒక కేంద్ర ప్రభుత్వం మాతో ఉందని చెప్పుకోవటానికి తప్ప రాష్ట్ర ప్రయోజనాలు ఏమీ చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లి బీజేపీతో చర్చించారని ప్రజలు ఎవరు అనుకోవట్లేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు, మనం చూస్తున్నాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లేదా యాంటీ కాంగ్రెస్ గా వారు మాట్లాడుతూ, మొన్న రాజ్యసభలో విజయసాయి రెడ్డి గారు మాట్లాడిన మాట ఫైనల్ గా ఏంటంటే కాంగ్రెస్ ముక్త భారత్, కాంగ్రెస్ ముక్త భారత్ వాళ్ళ స్లోగన్. కనుక వైసీపీ కాంగ్రెస్ ముక్త భారత్ అనే స్లోగన్తో ఎవరితో కలుస్తుంది? ఖచ్చితంగా బీజేపీతో కలుస్తుంది. ఎందుకంటే బీజేపీ కూడా అదే స్లోగన్ ఇచ్చింది. కనుక రహస్యంగానైనా బహిరంగానైనా వైసీపీ బీజేపీతో ఉంటుంది యాంటీ కాంగ్రెస్ ఉద్దేశంతో. తెలుగుదేశంతో జనసేనతో కలవలేదు కనుక బీజేపీతో ఉంటుంది. కనుక ఆంధ్రప్రదేశ్లో వ్యక్తిగత స్వార్థం కోసం, కేసుల కోసం, భయం కోసం రాష్ట్ర ప్రయోజనాలని ఫలంగా పెట్టి ఈ 3 రాజకీయ పార్టీలు బీజేపీతో ఉంటున్నాయనేది కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన అభిప్రాయం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎందుకు మీరు అభిప్రాయం చెప్తున్నారంటే, అందరికీ తెలిసిన 99% ప్రజలకి అందరికీ తెలిసిన సత్యం, 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు విభజనకి ఆమోదించింది బీజేపీ పార్టీ. విభజనలో 5 ఏళ్ల ప్రత్యేక హోదా ఇస్తామంటే కాదు 10 ఏళ్లు ఇవ్వాలని డిమాండ్ చేసింది బీజేపీ పార్టీ. తిరుపతి సభకు వచ్చి ప్రధానమంత్రి గారు 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది నరేంద్ర మోడీ గారు ప్రధాని కాకముందు. 2014 బీజేపీ మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా 10 ఏళ్లు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. కనుక 10 ఏళ్లు అయిపోయింది. ఇప్పుడు ఈ 10 ఏళ్లు అయిపోతే చంద్రబాబు నాయుడు గారు మొదటి 4 ఏళ్లు బీజేపీతో స్నేహంగా ఉండి మళ్ళీ దాన్ని ప్రత్యేక హోదాని ప్యాకేజీగా మార్చారు. చివరికి ఆ ప్యాకేజీ అమలు చేయట్లేదని
2018లో బీజేపీ నుంచి బయటకు వచ్చారు. అన్ని జిల్లాల్లో ధర్మదీక్షలు చేశారు. ప్రజలందరికీ మోడీని మీద విపరీతంగా ఆగ్రహంగా ఉపన్యాసాలు ఇచ్చారు. కనుక బీజేపీకి వ్యతిరేకంగా 2018లో ఎందుకు బయటకు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారో రాష్ట్ర ప్రజలకు రేపు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అలా విధంగా పవన్ కళ్యాణ్ గారు పాచిపోయిన లడ్లు ఇచ్చారు ప్యాకేజీకి అని చెప్పి బీజేపీని విమర్శించిన ఆయన 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే వాళ్ళు బీజేపీ చెంతకపోయారు. వారిప్పుడు ఎందుకు బీజేపీని కేంద్రంలో నుంచి పొత్తుకు ఆహ్వానిస్తున్నారు రాష్ట్ర ప్రజలకి రేపు చెప్పాలి. ఈ 10 ఏళ్లలో ప్రత్యేక హోదా అమలు చేసిందనా, రైల్వే జోన్ ఇచ్చిందనా, విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరించకుండా ఆపుతుందనా, పోలవరం పూర్తి చేసిందనా, లేకపోతే మెట్రో రైలు తెచ్చిందనా, లేకపోతే విశాఖ చెన్నై కారిడార్ మన చట్టంలో పెట్టిన అంశాలని నెరవేర్చిందనా, రాయలసీమ ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చిందనా, ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చిందనా, ఏది ఏమైనా రేపు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం బీజేపీతో ప్రత్యక్షంగా పొత్తుకెళ్తున్న వాళ్ళకు ఉంది. పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు 2019లో, చంద్రబాబు నాయుడు విఫలమయ్యాడు, ప్రత్యేక హోదా సాధించకుండా నాకు 25 ఎంపీలు ఇవ్వండి, నేను తీసుకొస్తాను కేంద్రం మెడలో ఉంచాను. 22 ఎంపీలు ఇచ్చారు. 22 అంటే 5 ఏళ్లలో ఏం సాధించారంటే ఈయన మెడలో ఉంచి, ఈయన వ్యక్తిగత కేసుల కోసం, ఈయన స్వార్థం కోసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా కేవలం రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ 5 ఏళ్లు తాత్సారం చేసి ఈవేళ బీజేపీతో రహస్య ఒప్పందాలు చేస్తూ నిన్న కూడా విజయసాయి రెడ్డి గారు మాట్లాడిన మాటలు కాంగ్రెస్ ముక్త భారత్, మీరు బీజేపీ వచ్చాకే దేశం అభివృద్ధి చెందుతుందని రాజ్యసభలో స్వయంగా మాట్లాడిన అంశం ఏంటంటే మేము బీజేపీతో ఉన్నామని పదే చెప్పడానికి ప్రయత్నం చేశారు. కనుక రాష్ట్ర ప్రజలకి కాంగ్రెస్ పార్టీ లేదా ఇండియా కూటమి బీజేపీ అనుబంధ పార్టీలని వ్యతిరేకించేటువంటి ప్రజా సమూహాలతో రాజకీయ పక్షాలు ఏవైనా ఉంటే వామపక్షాలతో కాంగ్రెస్ కలిసి ఒక ఇండియా కూటమిని ఏర్పాటు చేస్తే ఆంధ్రప్రదేశ్లో 3వ ప్రత్యామ్నాయం, ప్రజలకు నిజమైన రాజకీయ ప్రత్యామ్నాయం, ప్రత్యేక హోదాను సాధించే ప్రత్యామ్నాయం ఏర్పడుతుంది. ప్రజలు ఆదరించాలి, ఆ విధంగా ఆలోచించాలని చెప్పి మేము కాంగ్రెస్ తరఫున రేపు నుంచి ప్రజలు